హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఇంకా అత్తమ్మకి స్కిన్కి చూపిద్దామని ఇంకా 15 డేస్ తర్వాత రమ్మన్నారు సారు. అందుకని కడపకి వెళ్తున్నాం అనమాట. నేను, విష్ణు, అత్తమ్మ ఇంకా బస్టాండ్కి అయితే వచ్చేసాము. బస్టాండ్ అయితే చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. ఫ్రీ బస్సులు పెట్టినంచి ఇంకా ఎక్కువ అనమాట. మా విష్ణుకి సీట్ లేకుండా పోయింది, అంతలా అనమాట. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే పేషెంట్లు అయితే చాలా అంటే చాలా రద్దీగా ఉంటారు. కానీ మేము వెళ్ళేసరికి చాలా మటుకు తగ్గుముఖం పట్టినారనమాట. ఇంకా కొద్దిసేపట్లో విష్ణు జున్ను ఆడుకుంటూ ఉన్నారు. హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇదేనండి ఈవి సుబ్బారెడ్డి హాస్పిటల్, స్కిన్ స్పెషలిస్ట్ అనమాట. నా చిన్నప్పటి నుంచి ఉన్నారనమాట సారు. చాలా బాగా చూస్తారు. నాకు తెలిసి కడపలో ఇంకా పక్కన ఏరియాస్లో చాలా మటుకు అందరికి తెలిసే ఉంటుంది. రాయచోటిలో కూడా చాలా మటుకు అందరికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే. ఇంకా అక్కడి నుంచి కళ్యాణ్ జ్యువెలర్స్కి అయితే వచ్చేసామన్నమాట. విష్ణు 11 month స్కీమ్ అయితే కట్టుకున్నాడు. నన్ను అడిగే కట్టుకున్నాడు. ఎందుకంటే ఒకేసారి మనము దేని మీద ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి స్కీమ్ ద్వారా ఏదో ఒక వస్తువు వస్తుంది. అది చిన్నది కానీ పెద్దది కానీ, 1 గ్రాము కానీ 1 తులం కానీ మన బడ్జెట్లో మనం కొనుక్కోవచ్చు కదా అని చెప్పాను. ఇంకా వాడికి నచ్చి స్కీమ్ అయితే కట్టుకున్నాడు. ఇంకా నేనైతే 2-3 times అయితే నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కున్నాను. అందుకని వాడికి చెప్పాను. దీనివల్ల నష్టమో లాభమో నాకైతే తెలియదు, కానీ స్కీమ్ అయితే కట్టుకోవడం అనేది జరుగుతుంది ప్రతిసారి. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే రోజు రోజుకు గోల్డ్ పెరగడమే కానీ తగ్గడం అయితే ఎక్కడా లేదండి. మేము వెళ్ళిన రోజైతే 1,02,000 ఉండింది. మరుసటి రోజుకే 1,15,000కు పెరిగిందండి గోల్డ్. చూసారు కదా ఎంత వేరియేషన్ ఉందో. ఒక్కసారిగా షాక్ అయిపోయినాడు మా విష్ణు. చూడక్క ఎంత పెరిగిందో అని. కొంచెం ముందుగానే వెళ్ళి లక్కీ అయింది కదా అని మాట్లాడుకున్నాము. ఇంకా నేను కూడా ముందు కొన్ని వాటికి వేస్ట్ చేసేదాన్ని డబ్బులు. ఇంకా నాకు ఒక అక్క అయితే చెప్పింది, 2 పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు వేస్ట్ చేసుకోవడము, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయి భారతిని. ఇంకా అదే కంటిన్యూ చేశాను. ఆ రోజు నుంచి మంచి ఎవరు చెప్పినా కానీ నేను తీసుకుంటాను కంపల్సరీ. ఎందుకైతే అది మంచి అవుతుంది కాబట్టి. ఇంకా చెడు అయితే చాలా అంటే చాలా దూరం పెట్టేస్తాను. కొంచెం మంచిగా ఉన్నా కానీ దూరం పెడతానండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మా తమ్ముడైతే ఒక చైను, ఒక ఉంగరము, నేనైతే సిల్వర్ జ్యువెలరీ అయితే కొనుక్కున్నాను జున్ను కోసము. చూసారా ఎంత హ్యాపీగా ఉందో. నచ్చితే లైక్ చేయండి.